హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ఈవెంట్లో మాట్లాడుతూ 15 సంవత్సరాలు కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తామని చెప్పేసి కలలు కంటే ఆ భ్రమలు వీడండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు అని చెప్తున్నారు కదా. సో ఈ 15 సంవత్సరాలు అనడం వెనకాలన్న కారణం ఏంటి? మరి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారా, లేకుంటే ఒక టర్మ్ వాళ్ళు వీళ్ళు చేంజ్ అవుతూ ఉంటారా? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, 15 సంవత్సరాలు కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అంటే 15 సంవత్సరాలు అని చెప్పడం వెనకాలన్న కారణం ఏంటి? మరి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారా, లేకుంటే ఒక టర్మ్ చంద్రబాబు నాయుడు గారు, ఒక టర్మ్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా ఏమైనా మారుతూ ఉంటారా? ఈ గ్రౌండ్ లో వైసీపీ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? నేను అంటే ఈ 18 నెలల మధ్యలో చాలాసార్లు చెప్పానండి. పవన్ కళ్యాణ్ గారు 2034 ముఖ్యమంత్రి అవడం నేను ఇవాళ కూడా చెప్తున్నా. 2029 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, కానీ లోకేష్ పగ్గాలు చేపడతారు. అది కూడా నేను చెప్పాను, గతంలోనూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. నేను లోకేష్ కూడా చెప్పాను అన్నమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొక టర్మ్ చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో, లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ నేర్చుకుంటున్నారు, ఇప్పటికే నేర్చుకున్నారు. ఇంకొక టర్మ్ ఆయన బాగా సానబట్టిన వజ్రంలా అయితే ఆయన ఒక 10 సంవత్సరాలు ఇంకా తిరిగి చూసుకోకర్లా. నా ఉద్దేశం అది. ఆయనకు చేత కాదని కాదు, కాకపోతే ఏంటంటే ఆయనే చెప్పారు కదా నేను నేర్చుకుంటున్నానని. ఈ నేర్చుకునే క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో నిన్న చూసాం మనం. నిన్న 15 బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు 2, ఆల్ మేజర్ బ్యాంక్స్, ఒక ఏమంటారు బ్యాంక్ స్ట్రీట్ అనాలా, బ్యాంక్ ఇది అనాలా, ఒక బ్యాంక్ హబ్ లాగా, ఆర్థిక హబ్ లాగా అమరావతి నిన్నను ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఓ పక్క అమరావతి పనులు మొదలైపోయాయి, రాజముద్ర పడబోతోంది, అమరావతి రాజధాని అని గెజిట్ రాబోతోంది. ఇలాంటప్పుడు దీన్ని కదపకూడదు, ఆ ఉద్దేశంతో చెప్తున్నా. కాబట్టి ఖచ్చితంగా 2029 చంద్రబాబు నాయుడు గారే వస్తారు, రావాలి. వచ్చాక ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి లోకేష్కి పగ్గాలు ఇవ్వాలి, పార్టీ పగ్గాలు ఇవ్వాలి, రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలి. ఎందుకంటే లోకేష్ కూడా, పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు పోటాపోటీగా నేర్చుకుంటున్నారు. అందులో ఏమి అంటే మనం తక్కువ చేసి చెప్పక్కల. అందుకని అంటే ఆయన చెప్పేది ఏంటంటే 15 సంవత్సరాలు అనేది ఎందుకు ఆయన ఎంఫసైజ్ చేస్తున్నారు ఇన్నిసార్లు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 ఏళ్లలో 30 ఏళ్ళు వెనకబడింది. కాబట్టి వైసీపీ హయాంలో వైసీపీ ఏమీ చేయలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు, ఆర్థికంగా నష్టం చేకూర్చారు, అవినీతిమయం చేశారు, గంజాయి వనంలాగా చేశారు, యువతని పాడు చేశారు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే అన్నీ కూడా సర్వనాశనం, అన్నీ భ్రష్టు పట్టాయి. సో అది ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. 18 నెలల్లోనే మనం ఇంత అభివృద్ధి చూసాం. నిన్న ఒక్కొక్క బ్యాంకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తాయి అనేది కూడా లిస్ట్ ఉంది. వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఇవాళ ఎల్ఐసి తీసుకుంటే మీరు 22 కోట్లతో 150 ఉద్యోగాలు అంది. వీళ్ళు ఎవరు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 93 కోట్లతోటి వాళ్ళు ఒక 200 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 ఉద్యోగాలు కల్పించబోతుంది, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతోంది. ఇట్లా మొత్తం బ్యాంక్స్ అన్నీ కూడా 50 కోట్లు ఖర్చు పెట్టి 150 ఉద్యోగాలు, లేకపోతే ఇట్లా ఆప్కాబ్ కూడా, ఇట్లా అన్ని రకాలుగా కూడా రాష్ట్రం ముందంజలోకి వెళ్ళబోతోంది, ఉద్యోగాలు రాబోతున్నాయి. సో ఇది నిలిచిపోకూడదు, మళ్ళా రాష్ట్రం మరో 30 ఏళ్ళు వెనకబడకూడదు అంటే 2029లో ఖచ్చితంగా కూటమే రావాలి అనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అంటే ఇతనెవడు అంబటి రాంబాబు అన్నాడు కదా, మీరు కూటమిగా ఉన్నంతసేపు మాకు పర్వాలేదు, 2029 రప్పరప్ప మేమేం వస్తామని, 2.0 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని. అవన్నీ కలలే. ఎందుకు కలలు అంటున్నామంటే, మీరు రప్పరప్ప అని ఎప్పుడైతే అన్నారో
ప్రజలు పిచ్చాళ్ళు కాదు కదా. 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతర అని వాళ్ళు ఎప్పుడైతే మొన్న ప్లకార్డ్స్ పట్టుకున్నారో హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. తర్వాత వాళ్ళు శబరిమల వెళ్ళి, అంతకుముందు నెల్లూరు నుంచి వెళ్ళిన వాళ్ళు రప్పరప్ప అని అక్కడ ప్లకార్డ్స్ పట్టుకుని, నిన్న విశాఖపట్నం దగ్గర పెందుర్త అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు మళ్ళా జగన్మోహన్ రెడ్డి అని అంటూ, అతని దేవుడు అంటూ ప్లకార్డ్స్ పట్టుకోవటం, శబరిమలకి వెళ్తూ, ఇవన్నీ కూడా చాలా నెగిటివ్ అవుతున్నాయండి. ఇవాళ ఎటు చూసినా కేసులు మయం, ప్రతివాడు కేసుల్లో ఇరుక్కున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో మాట్లాడారు రాజోల్లో. నేను రాజోలు గడ్డ మీద నిలబడి చెప్తున్నాను, 2029లో వచ్చేది కూటమి ప్రభుత్వమే అని చెప్తూనే, మీరు ఏదైనా విమర్శ చేస్తే సక్రమంగా చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి, మేము దాన్ని సహృదయతో స్వీకరిస్తాం. తప్పులుంటే కూటమి ప్రభుత్వం సవరించుకుంటుంది. కానీ మీరు మళ్ళా పాత ధోరణిలోనే ఉన్నారు, మీరు బూతులు మాట్లాడుతున్నారు. మీరు చాలా, అంటే వాళ్ళు మాట్లాడే విధానం మీద ఆయన మాట్లాడుతూ, మీరు ఇలాగే కనుక ఉంటే, నాలో మంచితనాన్ని చూశారు, నేను చాలా గట్టివాడిని, అంటే నేను క్షమించను, నాకు క్షమాహృదయం లేదు తేడా వస్తే అనేది నేను చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ మాటల్లో ఒక క్లారిటీ ఉంది. ఆయన ఏది కోరుకోవట్లే, ఆయన ముఖ్యమంత్రి నేను అవుతానని ఎప్పుడు చెప్పట్లేదు. ఆయన కూటమి ప్రభుత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటున్నారు తప్ప పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ఎక్కడ చెప్పలేదు ఆయన ఇంతవరకు. వీళ్ళు రెచ్చగొట్టి చెప్పించాలని చూస్తున్నారు. ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారని కాదు, రాష్ట్రం ముందంజలో ఉందా లేదా, రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి పదంలోకి వెళ్తుందా లేదా, ఇది ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నమ్ముకునే ఆయన కూటమిలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, సిబిఎన్ బ్రాండ్ చూసి ఆయన ముందుకు వచ్చారు. ఇవాళ సిబిఎన్ని చూసి ఇన్ని కంపెనీలు వచ్చాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ తెలివి తక్కువ వ్యక్తి కాదండి. ఆయనకి రాజకీయాలు చేయడు, ఆయన రాజకీయం తెలుసు. మీకు అర్థమైందా? రాజకీయాలు చేయటం వేరు. బట్ హీ డజంట్ వాంట్ దట్. ఎందుకంటే అతను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి నాకు తెలిసి. పవన్ కళ్యాణ్కి కుట్రలు కుతంత్రాలు అలాంటివి ఉండవు. నా అబ్జర్వేషన్ నేను చెప్తున్నా, వ్యక్తిగతంగా నేను చూడకపోయినా మనకి అర్థమైనంత మట్టికి నాకు అలా అనిపించింది. అందుకనే కూటమి సజావుగా వెళ్తుంది. మీకు అర్థమైందా? ఇవాళ మీరు కర్ణాటక కాంగ్రెస్ కొట్టుకుని చస్తున్నారు. మాట తప్పింది సిద్ధరామయ్య. డిసెంబర్ 1కి డికే శివకుమార్ ముఖ్యమంత్రిని చేయాలి కదా. ఎందుకు మరి? నువ్వు ఎలాగ ఉండాలి? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి స్వచ్ఛందంగా ఎస్ నా టర్మ్ అయిపోయింది, మీరు వచ్చి కూర్చోండి అని చెప్పాలా వద్దా? నాటకాలు ఆడుతూ అక్కడ ఢిల్లీకి వెళ్ళి అక్కడ పైరవీలు చేసుకుందామా, రాహుల్ గాంధీని కలుద్దామా, ఇవాళేమో బ్రేక్ఫాస్ట్కి పిలిచాడు. బ్రేక్ఫాస్ట్లో ఇద్దరు సామరస్యంగా మాట్లాడుకుంటారా, తినటానికి వెళ్తారా? కాదుగా. అక్కడ ఏం జరిగిందో బయటికి రాదుగా మనకి. అలా కాదు, కూటమి అలా కాదు. 2023 నుంచి 2025 అయిపోతుందండి. ఇప్పటి వరకు ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉన్నారు. మరో 15 ఏళ్ళు కాదు, మరో 20 ఏళ్ళైనా అలాగే ఉంటారు. పవన్ కళ్యాణ్ మాటలో మార్పు ఉండదు, ఆయన చేతలో కూడా మార్పు ఉండదు. కాబట్టి మీరు అన్నట్టుగా మీరు అడిగారు కదా, 2034 ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండి. 2029 ఖచ్చితంగా మళ్ళీ బాబు గారు వస్తారు. వచ్చాక లోకేష్ పగ్గాలు చేపడతారనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.